కొత్త ఏడాది వేళ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అగ్గిరా చేశారు. చైనాలో తైవాన్ పునరేకీకరణను ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న చైనా ప్రజల మధ్య రక్త సంబంధం, బంధుత్వం ఉందన్నారు. 3 రోజులుగా తైవాన్ జలసంధిలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్న వేళ చైనాలో తైవాన్ విలీనం అనివార్యమని జిన్పింగ్ పేర్కొనడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. కొత్త సంవత్సరం వేడుకల వేళ చైనా, తైవాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తైవాన్ జలసంధిలో సైనిక విన్యాసాలతో ఉద్రిక్తతలకు తెరలేపిన డ్రాగన్ తాజాగా తైపీకి హెచ్చరిక పంపింది. మాతృభూమిలో తైవాన్ విలీనాన్ని ఎవరూ ఆపలేరని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అన్నారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని చైనా ప్రజల్ని ఉద్దేశించి టీవీలో చేసిన ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న చైనా ప్రజల మధ్య రక్త సంబంధం, బంధుత్వం ఉందన్నారు. తమ మాతృభూమి పునరేకీకరణ అనివార్యమని, దాన్ని ఆపడం ఎవరితరం కాదని జిన్పింగ్ అన్నారు. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమని అంటున్న చైనా తైవాన్ జలసంధిలో 3 రోజులుగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జిన్పింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2022 నుంచి తైవాన్ జలసంధిలో చైనా సైనిక విన్యాసాలు నిర్వహించడం ఇది 6వసారి. ఎయిర్ ఫోర్స్ జెట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారియర్స్, క్షిపణులు, డ్రోన్లతో పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. ఆర్థిక, రక్షణ, సాంకేతిక రంగాల్లో బీజింగ్ సాధించిన పురోగతిని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కొత్త ఏడాది ప్రసంగంలో ప్రస్తావించారు. బ్రహ్మపుత్ర నదీ దిగువ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు చెప్పారు. పర్యావరణ రీత్యా ఎంతో సున్నితమైన టిబెట్, అరుణాచల్ ప్రదేశ్లోని భారత్ సరిహద్దుకు సమీపంలో $170 బిలియన్ డ్రాగన్ ఈ డ్యాం నిర్మాణం ప్రారంభించింది. భారత్, బంగ్లాదేశ్లోని దిగువ ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో చైనా ఎల్లప్పుడూ సరైన దిశలో నిలుస్తుందని అన్నారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి, మానవాళి ఉమ్మడి భవిష్యత్తు కోసం అన్ని దేశాలతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉందని జిన్పింగ్ తెలిపారు.